జై హనుమాన్ జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా సంకల్పంలో 5వ రోజుకైతే స్వాగతం. ఈరోజు 5వ రోజు శనివారము, అందులోనూ ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజు. ఈరోజు 5 రకాల నైవేద్యాలు అయితే చేశానన్నమాట ఆంజనేయ స్వామి కోసము. అలాగే ఈరోజు ఆంజనేయ స్వామి గురించి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. చాలామందికి చాలా డౌట్లు అయితే ఉంటాయి కదా. మీకేమన్నా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంతవరకు అయితే డౌట్ క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. దేవుడి సామానాన్ని కూడా ముందు రోజు నైటే కడిగి పెట్టుకుంటాను చెప్పాను కదా. వీడియోలో చూపించకపోయినా కానీ పసుపు నీళ్ళు అయితే ఇల్లంతా చల్లుకోవాలి మార్నింగ్ లేచిన తర్వాత. వీడియోలో చూపించలేదు కదా, చల్లరేమో అనుకుంటారేమో, లేదండి చల్లుతాను. ముందు రోజు పెట్టిన పూలు అవన్నీ ఉంటాయి కదా, తమలపాకులు, అవన్నీ కూడా తీసి ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ కొత్తవి అయితే పెట్టుకోవాలి. స్పెషల్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఒకళ్ళు కామెంట్లో అడిగారు, అందుకని వాళ్ళకి కూడా డౌట్ క్లారిఫై అవుతుందని అయితే చెప్తున్నాను అనమాట. తమలపాకులు కానీ మల్లెపూలు కానీ ఏ పూలైనా కానీ మొత్తము తీసేసి మళ్ళీ తమలపాకులు ఏ రోజుకి ఆ రోజు పెట్టుకోవాలి. అలాగే తమలపాకుల మీద శ్రీరామ అని రాస్తున్నాను కదా, అది కంపల్సరీ రాయాలా అని అడిగారు. అది కంపల్సరీనా అంటే అది మన ఇష్టం అండి, రాయాలా వద్దా అని అయితే దానికి రూల్ అయితే ఏం లేదు. నేనైతే 11 సార్లు చదువుతున్నాను కదా, 11 సార్లు లెక్క కోసం 11 తమలపాకులు తీసుకొని తమలపాకు ఒక్కొక్కసారి హనుమాన్ చాలీసా అయిపోయిన తర్వాత శ్రీరామ అని చదివి రాసి దాని మీద దేవుడి పాదాల దగ్గర అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మనకి గుర్తుగా కూడా ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి శ్రీరాముడికి మహాభక్తుడు కదా, అలా శ్రీరాముని సేవించడం వల్ల ఆంజనేయ కృప కూడా మన మీద ఉంటుంది. తమలపాకులు మాలగా చేయటం రాకపోయినా కానీ స్వామివారి పాదాల దగ్గర అయితే ఉంచవచ్చు అనమాట. లేదు అంటే మడత పెట్టి అలాగైనా కట్టవచ్చు, అంటే మనకి ఎలాగ వస్తే అలాగనమాట. ఈరోజు నైవేద్యాలు అయితే పులిహోర చేశాను, పానకం కూడా చేశాను. ఆంజనేయ స్వామికి పానకం ఇష్టం కదా. అలాగే స్వీట్ అయితే బయట తీసుకొచ్చాను, జామకాయలు ఇంకా కొబ్బరికాయ కూడా ఈరోజు అయితే కొడుతున్నాను శనివారం అని చెప్పి. అందులోనే శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి కూడా మనం పూజ అయితే చేసుకుంటాం కదా. స్వామివారిని అయితే ఈరోజు ఇలా అలంకరించాను అనమాట. ఎక్కువ పూలతో అలంకరించడం నాకు చాలా ఇష్టం అనమాట. పూలు తక్కువ ఉన్నాయనుకోండి పూజ చేసిన ఫీలింగ్ అయితే రాదనమాట నాకు. అందుకని పూజ ప్రత్యేకంగా చేసుకోవాలనుకున్నప్పుడు పూలు అయితే ఎక్కువగా తీసుకొచ్చుకుంటూ ఉంటాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందామని చెప్పాను కదా. ఆంజనేయ స్వామి మహిమ గురించి. ఆంజనేయ స్వామి అంటే మనకు ముందుగా గుర్తు వచ్చేది శక్తి. అందరూ అనుకుంటారు కదా ఆంజనేయ స్వామి అంత శక్తివంతుడు లేరని, కానీ నిజానికి ఆయన గొప్పదనం ఆయన బలంలో కాదు, ఆయన భక్తిలో ఉంది. హనుమంతుడు ఎప్పుడు తన గురించి ఆలోచించుకోవడం, ఎప్పుడు శ్రీరాముడి సేవలోనే ఉంటాడు. హనుమంతుడికి అంత బలము ఉంది అనే శక్తి ఉందని కూడా తనకు తెలియదు. ఎవరన్నా వచ్చి గుర్తు చేసినప్పుడు తనని పొగిడినప్పుడు నీవు ఇంత శక్తివంతుడిగా పరాక్రమవంతుడు అన్నప్పుడు అంతే పెరుగుతూ ఉంటాడు. అందుకని ఎవరైనా కోపంలో ఉన్నా కానీ అంటూ ఉంటారనమాట, ఆంజనేయ స్వామిలాగా ఇంతోడు వంతోడు అవుతున్నావు అని. ఆంజనేయ స్వామికి తన శక్తి ఎలా తెలియదు, అలాగే మన శక్తి కూడా తెలియదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక శక్తి అయితే ఉంటుంది, ఏదో ఒక టాలెంట్ ఉంటూ ఉంటుంది. అది ఎదుటి వాళ్ళు చెప్పే వరకు అయితే మనకు తెలియదు అనమాట. ఒక్కొక్కసారి దాన్ని మనం పదును పెట్టుకున్నట్టయితే మనం మంచి మార్గంలో ప్రయాణించవచ్చు, అలాగే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు. అంటే కొంతమందికి అన్నీ చేయగలిగిన సామర్థ్యం ఉన్నా కానీ వెనకడుగు వేస్తూ ఉంటారు భయంతో. అలాంటి భయం లేకుండా ఆంజనేయ స్వామిని తలుచుకొని ముందుకు సాగిపోండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. అలా అని కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా మనసును బలంగా ఉంచుకోవాలి, అప్పుడే ఏదైనా సాధించగలము. హనుమాన్ చాలీసా చదవటం అంటే మనలో ఉన్న భయము నెగిటివిటీని తొలగించుకొని ధైర్యాన్ని పెంచుకోవటం. మనకి భయం వచ్చినప్పుడు జై హనుమాన్ అనుకుంటూ ఉంటాం కదా, అప్పుడు మనకి తెలియకుండానే కొండంత ధైర్యం అయితే వస్తుంది. ఈరోజైతే మనం 5వ రోజులో ఉన్నామన్నమాట హనుమాన్ చాలీసా సంకల్పంలో. చాలామంది ఏంటంటే చెప్పేది, ఎవరైనా గట్టిగా సంకల్పించుకోండి లేకపోతేనే మధ్యలోనే ఆపేస్తూ ఉంటారని. చూడాలి, నేనైతే గట్టిగానే సంకల్పం చేసుకున్నాను 11 రోజులు పూర్తి చేయాలని. కొంతమంది అంటూ ఉంటారు కొన్ని రోజులు చేయగానే చేయలేరు, పొద్దున్నే మెలకు రాదని. చూడాలి మిగతా 6 రోజులు ఎలా చేస్తానో, నేనైతే చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇది
మీరు హనుమాన్ చాలీసా చదివేటప్పుడు మీ సమస్యలు, బాధలు అన్నీ ఆంజనేయ స్వామికి చెప్పండి. అంటే మనం ఇంట్లో ఎవరికైనా మనం బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకైతే ఎలా చెప్తాము, అలాగే స్వామి నాకు ఇలా బాధగా ఉంది, నేను ఇలా చేయలేకపోతున్నానని స్వామి వారికి చెప్పండి. హనుమంతుడు ఎప్పుడు తన భక్తులను వదులుకోడనమాట. నిజంగా మనం నమ్మినట్లయితే ఆయన మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. తెలిసిందే కదా, ఆంజనేయ స్వామికి అండగా ఉంటే కొండంత అండ మన వెంట ఉన్నట్టే. హనుమంతుడు చేసిన సాహసాలు అన్నీ కాదు, అందులో కొన్ని మనకు తెలిసినవి. లంకలోకి వెళ్ళి సీతమ్మని కనుగొన్నాడు. అది ఒక అసాధారణమైన ధైర్యం. అంటే సముద్రాన్ని దాటి ఎన్నో కొండలని కోనలని దాటుకొని చివరికి లంకకు చేరి సీతమ్మ వారి జాడను కనుక్కొని రాముల వారికి చెప్తారు కదా, అలాగే లక్ష్మణుడి కోసం సంజీవిని పర్వతాన్ని కూడా తీసుకొస్తూ ఉంటాడు. అతనికి ఏంటంటే బలము కాదు గొప్ప, అతనిలో ఉన్న భక్తి గొప్పదన్నమాట. అతని భక్తి వలనే అతను అంత బలవంతుడయ్యాడు. శ్రీరాముడు పేరు మాత్రమే అతనికి బలం ఇచ్చింది. అతను ఎల్లప్పుడూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని తప్పిస్తూ ఉంటాడు. మనం కూడా శ్రీరాముని పూజించినట్లయితే ఆంజనేయ స్వామి ఈ కృప మనం ఏదైతే ఉంటుందో, ఎందుకంటే ఆంజనేయ స్వామి శ్రీరామునికి గొప్ప భక్తుడు కాబట్టి ఆయనకి తన ప్రభువే అందరికన్నా ఎక్కువ అన్నమాట. తన గురించి కూడా ఆలోచించకుండా ఎప్పుడూ తన ప్రభువు కోసమే పరితపిస్తూ ఉంటాడు. మహా గొప్ప భక్తుడు, మంచి సేవకుడు కూడా. ఆంజనేయ స్వామి సంకల్పం చేసుకున్నప్పుడు మొదటి రోజు గుడికి వెళ్దామనుకున్నాను. కుదరలేదు. అయితే ఈరోజు 5వ రోజు శనివారం ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళి 5 ప్రదక్షిణాలు అయితే చేశానమాట. ఆంజనేయ స్వామికి 5 అంకె చాలా ఇష్టం, అందుకని చెప్పి 5 రకాలుగా చేస్తూ ఉంటారు. ఏదైనా కానీ ఏమన్నా పెట్టినా కానీ 5 సంగీత పెడుతూ ఉంటారనమాట. ఇంకా పిల్లలకు కూడా సెలవే అని పిల్లల్ని తీసుకొని అయితే గుడికి అయితే వెళ్ళాము. జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై బజరంగబలి, జై బజరంగబలి.